భారత స్వాతంత్ర సమగ్రంలో అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో జాతిని ముందుకు నడిపించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ బనగానపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని భవనం నందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు మహాత్మా గాంధీని స్మరించుకోవడం జరిగిందని, అలాగే ఆర్యవైశ్యుల కుల దేవత శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరి దేవి ఆత్మ తర్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రెండు కార్యక్రమాలను మనకు ఎన్నికల ముందు ఓటమి జరిగింది. ఆ వర్గాలు నెరవేర్చడం మొట్టమొదటిసారిగా ఇక్కడ మన కొట్టిసాల వర్గంలో కూడా మన విగ్రహం దగ్గర కొన్ని నెలల్లో జరిగిన కార్యక్రమం మన ప్రభుత్వ రాజ్యాంగంతో బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం కూడా చేయాలని ప్రభుత్వం సంకల్పించడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ భక్తి గారికి, మన మినిస్టర్ బీసీ జనార్దన్ గారికి ఈ విధంగా ఆర్యవైశ్యులకు ఒక ప్రత్యేక ఇంతవరకు లేదు. ఈ రెండు కార్యక్రమం చేయడం ద్వారా మన ఆర్యవైశ్యులకు గుర్తింపు, గత పరిస్థితి కల్పించడం చాలా ఆనందదాయకం. అందువల్ల వాళ్ళందరికీ, ప్రభుత్వానికి మన ఆర్యవైశ్యుల తరఫున ఈరోజు మనసారా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో దిగినప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాము. పొట్టి శ్రీరాములు గారిని కానీ, మన గాంధీజీ గారిని కానీ ఎంతో మెచ్చుకొని వాళ్ళ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రభుత్వ లాంఛనాలతో పొట్టి శ్రీరాములు గారిని కూడా ఈ మధ్య అధికారికంగా జరపడం జరిగింది. అదేవిధంగా మన అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెనుగొండకు పోవాలని అక్కడ పనులు కూడా బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. పెద్దలకు, ఆర్యవైశ్య సంఘానికి, ఆర్యవైశ్య విద్యా సంఘం మహిళా మండలందరికీ నమస్కారము. ఈరోజు మన జాతిపిత గాంధీ, మహాత్మా గాంధీ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి మనం రావడము, ఆయన జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నాము. అలాగే మనం ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రం మనం సంపాదించుకొని స్వేచ్ఛగా ఉన్నామంటే అంతా గాంధీజీ, మహాత్మా గాంధీ పుణ్యఫలమే. కాబట్టి ఆయనను మనం ప్రతి సంవత్సరం ఆయనను ఒకసారి వర్ధంతి దినాంచున నివాళులు అర్పించడం మనము ఆనందకరంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. గాంధీజీ వర్ధంతి జనవరి 30వ తారీఖు 1948 సంవత్సరంలో జరిగింది. ఆయన వచ్చేసి గాంధీజీ చనిపోయిన తర్వాత మనం జరుపుకుంటున్న ఈ వర్ధంతి, ఆయన మనకు జాతి పిత. మామూలుగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకాశాన్ని అందుకున్న ఒక వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీగానే చెప్పుకోవచ్చు. మన ఆర్యవైశ్య సంఘంలో, మన ఆర్యవైశ్య కుటుంబంలో ఆయన పుట్టినందుకు మనమందరము గర్వించాలి.
మానవత్వం అనే మనస్తత్వం కలిగిన మన ఆర్యవైశ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. గాంధీజీ గారు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చారు. కన్యకా పరమేశ్వరి మాతాకు, వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమైన ఉద్దేశం గాంధీజీ వర్ధంతి. మహాత్మా గాంధీ వక్తలు చెప్పినట్టుగా అనేక విషయాలు చెప్పారు. ఆయన అహింసావాదాన్ని కోరుకోవడం జరిగింది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కూడా గోఖలే తర్వాత బాలగంగాధర్ తిలక్ వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. అది చిన్న వయసులో వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే బొంబాయిలో పైన ఉన్నత విద్యకై బొంబాయి వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి బొంబాయికి వచ్చేసి ఇక్కడ న్యాయవాదం చేపట్టడం జరిగింది. చిన్న వయసులోనే 1940 సంవత్సరంలో భార్య వియోగం చెందాడు. అయినా కానీ తన యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని ఆపలేదు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అడుగుజాడ నడుచుకుంటూ మనమందరం కూడా ఆయనకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని మరీ కోరుతున్నాను. జై వాసవి. ఆర్యవైశ్యులందరికీ శుభోదయం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మహిళా మండలి వారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చాము అంటే గనక మనకు ఆ స్వేచ్ఛనిచ్చింది ఆయనే కదా. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఆయన నడిచిన బాటలో మనం కూడా నడిస్తే బాగుంటుంది. ఇందుకు గాను మనం ఇక్కడికి వచ్చినాం కదా. ఈరోజు మనలో మార్పు అనేది ఒక పాయింట్ ద్వారా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. తర్వాత మనకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కానీ మహాత్మా అందరం జరుపుకుంటున్నాము.